ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ వసూళ్లు రాబట్టిన సినిమా 'చావా'. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక మందన జంటగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'చావా'. ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ని కొల్లగొట్టేశాడు విక్కీ కౌశల్. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్లో విక్కీ తన నటనతో అందరి గుండెల్ని మెలిపెట్టేశాడు. ఈ సినిమా క్లైమాక్స్ చూసి ప్రతి ప్రేక్షకుడు ఎమోషనల్ అయ్యారు. ఇందులో శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన నటించింది. ఈ చిత్రంలో వీళ్ళిద్దరి జోడీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాను కాస్త ఆలస్యంగా తెలుగులో రిలీజ్ చేశారు. ఇటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా విక్కీ కౌశల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయనున్నారట. ఏప్రిల్ 11 నుంచి అన్ని భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుందని సమాచారం. ఈ మేరకు నెట్ఫ్లిక్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇన్నాళ్లు థియేటర్లలో సత్తా చాటిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో ఏ రేంజ్లో దూసుకుపోతుందో చూడాలి. ఇక కథ విషయానికి వస్తే కనుక ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ ప్రాంతాన్ని దక్కించుకోవటం పాలించటం సులభమవుతుందని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భావిస్తాడు. కానీ వారి ఆలోచనలకు ప్రతిబంధకంగా మారతాడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్. మొఘల్ సేనను శంభాజీ మహారాజ్ ఎలా ఎదుర్కొన్నాడు, ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, శంభాజీ మహారాజ్కు ద్రోహం చేసిందెవరు అనేదే సినిమా. ఇందులో విక్కీ కౌశల్ అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.